భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం పాల్ ఫ్యాక్టరీ సమీపంలోని పింగళ వెంకయ్య భవన్ వద్ద పింగళ స్వచ్ఛంద సేవ సంస్థ నిర్వాహకులు అంగడాల అనిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు పింగళ వెంకయ్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పిల్లలకు పుస్తకాలు, పెన్సిళ్లు, స్వీట్లు, వాటర్ బాటిల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డు శ్రీరామ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఎంతో మహోన్నతమైందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారతదేశం వికసిత్ భారత్గా మారుతుందని ఆయన చెప్పారు. విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఎందరో మహానుభావుల ఫలితంగా మన దేశానికి స్వతంత్రం వచ్చిందని, రాజ్యాంగం ద్వారా భారత ప్రజలకు తగిన రక్షణ ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్, బీజేపీ నాయకులు బలివాడ శివకుమార్ పట్నాయక్, దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యులు అవారు బుల్లబ్బాయి, బీసీ సంఘ నాయకులు ఎన్వీరావు, సిపిఐ నాయకులు కుర్రా శివయ్య తదితరులు పింగళ వెంకయ్యకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. సాధిద్దాం పింగళ వెంకయ్య ఆశయాలను. మాతరం మాతరం వందే మాతరం 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 అమరే పింగళ వెంకయ్య అమరే పింగళ వెంకయ్య అమరే.
స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సేవా సంస్థ ఏర్పడి ఇప్పటికి ఎన్నో ఏళ్లుగా ఈ కార్యక్రమాలు ఇక్కడ ఆగస్ట్ 15 అయినా, లేకపోతే రిపబ్లిక్ డే అయినా, లేకపోతే పింగళ వెంకయ్య గారి మనకి వర్ధంతి అయినా, జయంతి అయినా కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అనిత గారి ఆధ్వర్యంలోన ప్రతి ఏటా ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం చేయటము, అలాగే చుట్టుపక్కల స్కూల్స్ లో ఉన్న పిల్లలకి బుక్స్, పెన్సిల్స్, అలాగే అరేజర్స్, అలాగే తినుబండారాలు పిల్లలకి అందించడం అన్నది చాలా మంచి కార్యక్రమం. ప్రతి సంవత్సరము అనిత గారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలోన ఆమె భర్త స్వర్గీయ ఆయన సురేష్ గారు ఆధ్వర్యంలో కూడా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించేవారు. ఆయన తదనంతరం ఆయన సతీమణి గారు అనిత గారు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించటం చాలా ఆనందకరం. ఎందుకంటే పింగళ వెంకయ్య గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రదర్శించడమే కాకుండా ప్రతి ఏటా ఎన్నో మంచి కార్యక్రమాలు ఇక్కడ చేయటం అన్నది చాలా మంచి విషయంగా మనం పరిగణనకు తీసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా అనిత గారి ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను. ముందుగా ప్రజలందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఈరోజు కుల మత ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఈరోజు మిల్క్ ప్రాజెక్టు వద్ద ఉన్న పింగళి వెంకయ్య స్వచ్ఛంద సేవా సంస్థ అంగడాల అనిత గారి ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య గారికి పూలమాల సమర్పించి పుష్పాంజలి సమర్పించి జెండా వందన కార్యక్రమం నిర్వహించడం, అదేవిధంగా పిల్లలకి బుక్స్, పెన్లు, పెన్సిల్స్, స్వీటు ఆర్ట్ పంచడం ఏదైతే ఉందో చాలా అభినందనీయం. ముఖ్యంగా 500 సంవత్సరాల పైబడి భారతదేశం బానిసత్వ సంకల్యం నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో అనేక మంది త్యాగాలు ఆధారంగా అనేక మంది రక్త తర్పణంతో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన, భావితరాలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. 1947లోని భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నేపథ్యంలో ఆ స్వాతంత్రం ఇచ్చిన బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అనేక కుట్రలు కుతంత్రాలతో ఇచ్చిన నేపథ్యంలో ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు, వారు చిత్తశుద్ధి, దేశం పట్ల చిత్తశుద్ధి, అంకిత భావంతో ఉన్న నేపథ్యంలో దాదాపు 565 సంస్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థానాలన్నింటినీ కూడా ఎవరికాళ్ళు పాలించుకోవచ్చు అని చెప్పి ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశం ముక్కలవడానికి వీల్లేదు, ఈ దేశం ఒకటిగా ఉండాలని చెప్పి ఆ రోజు ఒక ముందు చూపుతోని దేశం విశ్వానికి గురువు కావాలనేటువంటి బీజాలు ఆ రోజే పడ్డాయనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. తర్వాత ఏదైతే ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నామో, ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని, అద్భుతమైన ప్రజాస్వామ్య దేశాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆశయ సాధన దిశగా ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే మనం విశ్వానికి గురువు భారతదేశం కావాలి, పురాణ కాలం నుంచి కూడా భారతదేశాన్ని బంగారు చిలుగ్గా కొలిసిన మాట్లాడుకుంటున్న నేపథ్యంలో మన సంపద అంతా కూడా బ్రిటిష్ వాళ్ళు అనేక మంది దేశం మీద దండ ఎత్తి దాడులు చేసి దోచుకున్న సంపద దోచుకున్నప్పటికీ ఆ దేశం భారతదేశం విశ్వానికి గురువు కావాలనే సంకల్పంతో ఆనాటి నుండి ఈ రోజు వరకు కూడా అనేక మంది త్యాగాల ఫలితంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు టార్గెట్ పెట్టుకున్నారు. 2047 స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి దేశం వికసిత భారత్గా ప్రపంచంలో అగ్ర రాజ్యాలని చెప్పుకునే అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాలకు దీటుగా భారతదేశం ప్రపంచానికి గురువు కావాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అదే విశ్వాసంతో, అదే నమ్మకంతో, జాతీయవాదంతో దేశ ప్రజలంతా కూడా ఏకతాటిపైకి వచ్చి ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పింగళి వెంకయ్య గారు మన జాతీయ జెండాని రూపకర్త, వారిని కూడా మనందరం తలుచుకొని భావి తరాలకి వారి యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు గతంలో
ఆగస్టు 15 నాడు పింగళ వెంకయ్య గారికి పూలమాల సమర్పించడం జరిగింది. ఈ యొక్క ప్రాంతాన్ని సుందరీకరణ చేసి ఇక్కడ ఎగ్జిబిషన్ పింగళ వెంకయ్య గారి స్మారకం కడదామని చెప్పిన నేపథ్యంలోని దాని గురించి కూడా 1-2 సార్లు కూర్చోవడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క ప్రాంతాన్ని పింగళ వెంకయ్య గారి స్మారకంగా తీర్చిదిద్దడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరైతే మన అంగడాల అనిత గారు ఉన్నారో వారికి మరోసారి ఇలాంటి కార్యక్రమాలు, రిపబ్లిక్ డే కావచ్చు, స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లాలని కూడా చెప్పి కూడా ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన జిల్లా ఓబీసీ బీజేపీ అధ్యక్షులు, అలాగే ఓబీసీ ఉపాధ్యక్షులు పట్నాయక్ గారు, అంగడాల అనిత గారు, వారి కుటుంబ సభ్యులు, మన శివయ్య గారు, పెద్దలందరికీ కూడా నమస్కారం. గుల్లబ్బాయి గారు, దేవస్థాన కమిటీ మెంబరు గుల్లబ్బాయి గారికి నమస్కారం. ఈరోజు చాలా సుదినం. భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి రోజు, ఆ రాజ్యాంగం అమలుపరుచుకున్నటువంటి రోజు ఈ రోజు. ప్రపంచంలో ఉన్న 65 దేశాల రాజ్యాంగాన్ని చదివి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 248 మంది రాజ్యాంగ సభ సభ్యులు కలిపి వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేస్తే గొప్ప రాజ్యాంగంలో మనకు చాలా హక్కులు ఇవ్వడం జరిగింది. ప్రశ్నించే హక్కు, విమర్శించే హక్కు, అలాగే తప్పులు జరుగుతుంటే ప్రశ్నించేటటువంటి విధానాలు మనకి ఈ రోజు మనకి ఇవ్వగలిగిందంటే మన రాజ్యాంగం యొక్క గొప్పతనం. ప్రపంచంలో చాలా రాజ్యాంగాల కన్నా మన రాజ్యాంగం చాలా అత్యున్నతమైన రాజ్యాంగం. ఇది ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం. 2 సంవత్సరాలు 11 నెలలు 17 రోజులు కష్టపడి రాసిందండి. ఈ రాజ్యాంగాన్ని ప్రారంభించుకుని 1950 జనవరి 26న మనం దీన్ని అమలుపరుచుకుంటున్నాం. కాబట్టి ఈ రోజుకి 77 సంవత్సరాల ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని మరి పింగళ వెంకయ్య గారు స్మారక భవనం దగ్గర ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడానికి అంగడాల అనిత గారు చాలా కృషి చేశారు. మరి పింగళ వెంకయ్య గారు భూగర్భంలో శాస్త్రంలో పట్టభద్రులు అయ్యారు. అలాగే పిహెచ్డీ చేశారు ఆయన. అలాగే వ్యవసాయ శాస్త్రంలో కూడా చదువుకున్నారు ఆయన. అలాగే లెక్చరర్ గాను, రైల్వే గార్డ్ గాను, సోల్జర్ గాను పనిచేసి, అలాగే కేఎల్ఆర్ లోనే అతనికి ప్రభుత్వ రిటైర్ తర్వాత స్థలం ఇస్తే అది ఎవరో కబ్జా చేశారు. పాపం ఈ ప్రాంతంలోనే చివరి దశలో ఆయన మరి జీవించడం మనందరి యొక్క అదృష్టం. వారిని నడయాడి అంటే భూమి మీద మన నడయాడి మన యొక్క అదృష్టం. అలాంటి గొప్ప వ్యక్తి జెండాను రూపకల్పన చేసినట్టు 1921 మరి గాంధీ గారు సమక్షంలో జెండాని ఆయన తయారు చేసి అందించడం మన విజయవాడకి, కేఎల్ఆర్కి, చిట్టా ప్రాంతాన్ని మన గర్వకారణం అని చెప్పి సందర్భం తెలుసు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారందరికీ కూడా మరి అనిత గారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు మీరు చేయాలని చెప్పేసి దానికి అందరం కూడా తర్వాత సహాయ సహకారాలు మీకు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం పెద్దగా ధన్యవాదాలు. ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రోజు మన పింగళ వెంకయ్య గారి స్మారక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ప్రతిసారి రిపబ్లిక్ డే కానీ, పింగళ వెంకయ్య జయంతి కానీ, అలాగే వర్ధంతి కానీ, అలాగే ఆగస్టు 15 కానీ ప్రతి కార్యక్రమం మిస్ అవ్వకుండా చేస్తుంటారు ప్రతి సంవత్సరం. వారికి అంగడాల అనిత గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాళ్ళ టీం అందరికి కూడా మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజు మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో మేము కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందదాయకం. విద్యార్థులకు పుస్తకాలే కానీ, స్వీట్ ఆర్ట్ కానీ అనేక రకాలు వారు ఏర్పాటు చేసి ఈ రోజు చేస్తున్నటువంటి ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో ఈ రోజు భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది. ఇంకా అభివృద్ధి చెంది ప్రపంచ దేశాల్లో మన భారతదేశం వైపు చూసే విధంగా ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటే విధంగా ఎంతో మంది మహానాయకులు మనకు స్వాతంత్రం తీసుకొచ్చి ఈ రోజు మనం ఆనందంగా ఉండగలిగామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పింగళ వెంకయ్య గారికి అధ్యక్షులు గారు చెప్పినట్టుగా వారికి మంచి స్మారకం తయారు చేస్తే చాలా బాగుంటుంది. ఈ ఏరియాలో మంచి ప్రాంతంగా విజయవాడ ప్రాంతాన్ని ఇండియా మొత్తం ఒక డెవలప్మెంట్ ఇదిగా చూపిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా వారికి తెలియజేసుకుంటూ, టీం వారు కూడా వారికి సహకరిస్తే ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుని ధన్యవాదాలు. Like, subscribe and press the bell icon for new updates.